నిత్యానపాయని అని పేరు. నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్త గారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు. విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారి దశరథి శతకంలో. శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది. ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడ అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే, ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది, భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది. అందుకే మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు. అంటే ఏ మార్గం ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుణ్ణే చేరుతారు. 9 మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. శ్రవణం వినడం, పరీక్షిన్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. కీర్తనం, పరవశించి భగవత్కథ చెప్పినందుకు శుకమహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం. ప్రహ్లాదుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, ఎప్పుడూ భగవంతుడి కాళ్ళొత్తడం అంటే లక్ష్మీదేవి. అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తులకి 9 మంది ఉదాహరణలు. అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు. ఆవిడెక్కడ ఉంటుంది? పక్కన పడుకుని కనపడదు, ఆయన పాదములెత్తుతూ కనపడుతుంది. ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం. సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం, లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య